తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల, అభివృద్ధిలో పాఠశాలతో భాగస్వాములుగా ఉండాలని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ సూచించారు. బడి నిర్వహణ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. శనివారం మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల, అభివృద్ధిలో పాఠశాలతో భాగస్వాములుగా ఉండాలని, బడి నిర్వహణ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. పిల్లల విద్యా ప్రగతిపై ఎప్పటికప్పుడు క్లాస్ టీచర్తో గాని, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడాలని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంటింటా చదువుల పంట యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యార్థుల విద్యా ప్రగతికి తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్యను అందిస్తామని, గ్రామంలో ఎవరూ కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపవద్దని తల్లిదండ్రులను కోరారు. తమ పిల్లల విద్యా ప్రగతికి తామే భరోసా ఇస్తున్నామని, పిల్లలకు చదువు రాకుంటే అడగవచ్చని, ఆ బాధ్యత తమదేనని, కనుక రోజు క్రమం తప్పకుండా పిల్లలను బడికి పంపి విద్యార్థుల హాజరు నమోదును పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం చౌటుప్పల్ దివిస్ లాబొరేటరీ వారు అందించిన వాటర్ బాటిల్స్లను విద్యార్థులకు అందించారు. ఈ పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి మండల నోడల్ ఆఫీసర్ బిట్టు శ్రీను, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, మాజీ ఎంపీటీసీ విష్ణు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు కొండ శ్రీను, అమీనా, తల్లిదండ్రులు అరుణ, ధనమ్మ, పద్మ, రమేష్, దుర్గా, అశ్విని తదితరులు పాల్గొన్నారు.